కానీ నిలుపుకోవడం ఒక ఎత్తు అయితే, మీరు ఇన్స్పిరేషన్గా నిలవటం ఆన్ స్క్రీన్ కానీ ఆఫ్ స్క్రీన్ కానీ ఇంకా ముందుకు వెళ్ళటం, సీరియల్స్ మాత్రమే కాదు, స్టేజ్ షోస్ కానీ ఈవెంట్స్ కానీ డాన్స్ షోస్ కానీ ఇతరితర స్పెషల్ ఈవెంట్స్ కానీ అట్లా ఒక 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 లీడర్షిప్ క్వాలిటీ అంటారు, అవును. అలా ముందుకు వెళ్ళటం, ఇవన్నీ కూడా ఇన్స్పిరేషన్ సార్. మళ్ళీ సీరియల్స్ మీరు ప్రొడ్యూసర్ నిర్మాతగా వ్యవహరించి కత్తి మీద సాగు సార్. మరి ఇద్దరు ముగ్గురిని పెట్టుకుని కూడా మీరు చేసిన సీరియల్స్ కావవి. మొత్తం హాఫ్ ఇండస్ట్రీ అంతా మీ సీరియల్లోనే ఉంటుంది. మళ్ళీ వాళ్ళ పేమెంట్స్ వేరే, అన్ని చూసుకోవాలి, అన్ని మెయింటెనెన్స్, ఇంత మల్టీ టాస్కింగ్. 99% ఆఫ్ టీవీ ఇండస్ట్రీ మా సీరియల్స్లో యాక్ట్ చేశారండి, వర్క్ చేశారు, టెక్నీషియన్స్ కానీ అది కానీ. అలా కలిసి వచ్చింది అదృష్టం. అంటే అందరూ కొంచెం అన్న అన్న అని అలా పిలుస్తారు. సో మనం కూడా ఇక వాళ్ళు అలా పిలిచినప్పుడు ఆ అనుబంధంతో వాళ్ళు ఏదడిగినా హెల్ప్ చేయడం కానీ అది కానీ, అది పెద్ద గొప్ప విషయం అని కాదు. ఛాన్స్ ఉంటుంది, ఎలాగో మనకి వర్కర్స్ కావాలి, వాళ్ళకి తెలియదు ఎలా వర్క్ తీసుకోవాలో. వాళ్ళు వచ్చి అడిగినప్పుడు ఇక్కడ అవకాశం ఉంటే ఇక్కడ పెట్టేసేవాళ్ళం. నిజంగా చేయగలిగితే కంటిన్యూ అయ్యేవాళ్ళు, లేకపోతే వెళ్ళిపోయేవాళ్ళు అట్లా. సో అలా చాలామందితో అనుబంధం ఉంది. అలా మనకి హెల్ప్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు ఇండస్ట్రీలో. ఒక మంజులా నాయుడు గారు కానీ, లేకపోతే సుమన్ గారు కానీ, ఎంతోమంది మనకి ఎంకరేజ్ చేసిన వాళ్ళు ఉన్నారు లైఫ్లో. ఇక్కడ అరవింద్ గారు అసలు ఫస్ట్ నన్ను నమ్మేసి సీరియల్ యాక్ట్ చేసుకునేవాడు, వీడేం డైరెక్టర్ అనుకోండి, అంత పెద్ద వ్యక్తి, బాగా చేస్తాడని నమ్మి ఆయన వచ్చి లొకేషన్లో చూసి బాగా చేసామని చెప్పి. సో చాలా అట్లా ఎవరో ఒకరు ఎంకరేజ్ చేస్తేనే లైఫ్ అండి. వండర్ఫుల్ సార్. సో అరవింద్ గారు కూడా మనం సందర్భం వచ్చింది మాట్లాడుకుంటున్నాం కాబట్టి గీతా ఆర్ట్స్ అని చెప్పారు. నెక్స్ట్ ఖచ్చితంగా మెగాస్టార్ గారితో అనుబంధం ఉంటుంది కదా సార్, కలిసిన సందర్భాలు? నేను చిరంజీవి గారిని 2 సార్లు డైరెక్ట్గా కలిశాను, ప్రత్యక్ష మాట్లాడాను. అంటే జనరల్గా హాయ్ హాయ్ కాకుండా మాట్లాడింది. ఒకటి సంతోషం అని ఒక సీరియల్ చేశాం మేము, నాగబాబు గారు మేమందరం. నాగబాబు గారు సన్గా యాక్ట్ చేశాను నేను, అందులో అవిటివాడిగా చేశాను. అప్పుడు పక్కనే శంకర్దాదా సాంగ్ అవుతుంటే ఆయన మా సెట్కి వచ్చారు. సెట్కి వచ్చి నాగబాబు గారితో మాట్లాడిన తర్వాత అందరినీ పలకరించి చాలా బాగా మాట్లాడి అందరి ఫోటోలు దిగి వెళ్ళారు. అది ఫస్ట్ టైం నేను ఆయన కలవడం. ఆయన చూస్తాడని కూడా నాకు తెలియదు. ఆయన ప్రోగ్రామ్స్ గురించి చెప్పారు టీవీలో, ఆ ప్రోగ్రామ్ బాగా చేస్తావు, యాహూ బాగా చేస్తావు, లేకపోతే ఇంకోటి ఇలా చెప్పేశారు. అబ్బా అనుకున్నా. తర్వాత మళ్ళీ గీతా ఆర్ట్స్ ఉద్యోగి ఒక అతను వాళ్ళ ఫంక్షన్లో కలిశారు. నేను అప్పుడు డైరెక్షన్ చేయడం వల్ల నేను ఆ ఫంక్షన్కి వెళ్ళడం. అక్కడ కలిసినప్పుడు సార్ నమస్తే అంటే, ఆహాహా అంటే ఇట్లా గీతా ఆర్ట్స్తో సినిమా డైరెక్ట్ చేస్తున్నా సార్ అని. అవునా, వాట్ ఏ గ్రేట్ న్యూస్, టీవీలో ప్రూవ్ చేసుకున్నావు, ఇక్కడ కూడా ప్రూవ్ చేసుకో సినిమాలో అన్నారు. సార్ మీ ఆశీర్వాదం ఉంటే అయిపోద్ది సార్ అన్నాను. బట్ ఆయన చెప్పారు, నేను అంత ప్రూవ్ చేసుకోలేకపోయాను, బట్ చేసుకుంటాను ఏదో ఒకరోజు సినిమా ఇండస్ట్రీలో డైరెక్షన్ వైజ్గా. యాక్టర్గా అంటే సినిమా హీరోగా చేసాము, బోల్డెన్ క్యారెక్టర్స్ చేసాం, కానీ డైరెక్టర్గా ఇంకా సక్సెస్ అవ్వలేదు. సినిమా బాగా తీసిన సినిమా సూపర్ హిట్ అయితేనే మనం సక్సెస్ అయినట్టు లెక్క. సో అందుకే మిమ్మల్ని మెగాస్టార్, బుల్లితెర మెగాస్టార్ అంటారేమో. ఎందుకంటే ఆ ఫ్రాంక్నెస్ అనే క్వాలిటీని బై బర్త్ పుణికిపుచ్చుకున్నారు, అనుభవాల సారంగా పుణికిపుచ్చుకున్నారు. అసలు ఆయనతో పోల్చుకోవడానికి అసలు నాకు ధైర్యం సరిపోదండి. నేను అది ఎప్పుడు యాక్సెప్ట్ చేయను. కొంతమంది అంటారు, వేరే వాళ్ళని కూడా అంటారండి అట్లా. ఇంకా ఎవరు సాగర్ని అంటారు, ఇంకొకరిని కూడా అంటారు. బాగా నానిన పేరు మీది సార్, ఎందుకంటే మేము రెగ్యులర్ గా సీరియల్స్ చూసే అప్పుడు బయట కానీ న్యూస్లో కానీ రాసేస్తుంటారు. ఇది నాకు ప్రత్యక్షంగా ఇచ్చింది అప్పుడు పరచూరు గోపాలకృష్ణ గారు అండ్ ఎస్వి కృష్ణారెడ్డి గారు ఒక అవార్డు ఫంక్షన్ లో. వాళ్ళు ఒక అవార్డు ఫంక్షన్ లో, నేను అవార్డు ఫంక్షన్ లో వాళ్ళ కళ్ళ ముందు యాంకరింగ్ చేస్తున్నాను, మళ్ళీ వచ్చి డ్యాన్స్ చేస్తున్నాను, మళ్ళీ వెళ్ళి ఒక స్కిట్లో యాక్ట్ చేస్తున్నాను, మళ్ళీ తర్వాత అవార్డ్స్ ప్రజెంటేషన్ అంతా నేనే దగ్గరుండి చూసుకుంటున్నాను, గెస్ట్లను కోఆర్డినేట్ చేస్తున్నాను, ఇవన్నీ చేస్తున్నాను. అన్నీ చూసారు వాళ్ళు 6:30కి వచ్చి చూసి. తర్వాత స్టేజ్ మీదకి వచ్చిన తర్వాత వాళ్ళు అలా అనౌన్స్ చేశారు, అసలు ఏంటి ఎన్ని పనులు చేస్తున్నాడు, ఎన్ని బాగా చేస్తున్నాడు అని చెప్పి, మామూలుడు కదా అని అట్లా వాళ్ళ ఒక పేరు పెట్టారనమాట ఆ రోజు. వర్తిటే కదా సార్. మరి ఇప్పుడు సినారియోతో పోల్చుకుంటే ఇప్పుడు కూడా మీరు ఈ జరిగే టీవీలో ఈవెంట్స్కి గెస్ట్గా వెళ్తూ ఉంటారు, స్పెషల్ అట్రాక్షన్. బట్ ఇప్పుడు ఆర్టిస్టులు చేసేదానికి అప్పుడు ఉన్నవాళ్ళు, అంటే జస్ట్ ఒక 5 ఏళ్ల బిఫోరే కదా సార్, అప్పుడు చేస్తున్న దానికి మరి చాలా తేడా ఉంది కదా. మేము అంటే టీవీ ఇండస్ట్రీలో కొన్ని అదృష్టాలు నాకే దక్కాయండి. ఆయన సినిమా ఇండస్ట్రీకి కొన్ని గొప్ప గొప్పవి తీసుకొచ్చిన. టీవీ ఇండస్ట్రీలో ఫస్ట్ టైము ఒక రియాలిటీ షో చేయడము, యాంకరింగ్, ఒక డిజైన్ చేయడము, ఒక డ్యాన్స్, అంటే ఆర్టిస్టులతో ఒక డ్యాన్స్ షో చేయడము తెలుగులో. అండ్ ఇప్పుడు వస్తున్న జబర్దస్త్ లాంటి ప్రోగ్రామ్ నేను అప్పుడే చేయడము, అవన్నీ నేను వేరే ఎక్కడి నుంచి ఇన్స్పైర్ అయి చేసున్నా తెలుగు ఇండస్ట్రీకి తీసుకొచ్చాం కాబట్టి ఒక మార్క్ పడింది మనకి. సో అవి మనమే డిజైన్ చేసుకొని ఒక టీం తోటి కలిసి
అడవి శ్రీనివాస్ గారు అని ఇలా కొంతమంది హెల్ప్ తీసుకొని వాటిని తయారు చేసి మనం తెలుగులో ప్రజెంట్ చేయడం సూపర్ సక్సెస్ అవ్వడం, దానివల్ల కొంత మార్క్ వచ్చిందనమాట మనకి ఇండస్ట్రీలో. లేకపోతే అందరిలోనే ఉండిపోయాం మనం కూడా. లేదు లేదు డెఫినెట్గా. సో అవి పొరపాటున ఫెయిల్ అయ్యి ఉంటే మళ్ళీ లైఫ్ ఇంకోలా ఉండేది. ఆ ప్రయత్నాలన్నీ సక్సెస్ అవ్వడం, తెలుగు ప్రేక్షకులు ఆదరించడం అనేది మన అదృష్టం అంతే. సార్ మెగాస్టార్ అన్న పదం ఊరికి అలా కళ్ళు మూసుకొని మీ లైఫ్లో ఎప్పుడు మొదట విన్నట్టు చూసినట్టు మీకు గుర్తు? అది చిరంజీవి గారి ద్వారానే అండి. అసలు వేరే అవును. ఎప్పుడు నేను అది వినలేదు. ఎప్పుడు తొలుత ఫస్ట్ సినిమా రూపంలోనా, టీవీలో వచ్చే సినిమాలో పేర్లు పడేటప్పుడు సుప్రీం హీరో అని పడేది. తర్వాత ఒక టైంలో ఎక్కడో డైరెక్ట్గా మెగాస్టార్ అని పడింది. కొదమసింహమో ఏదో సినిమా మెగాస్టార్ అని పడితే అది కొత్తగా అనిపించింది, మాకు భలే అనిపించింది. ఆయన ఇంకా అంతకంటే గొప్ప పేరు ఏముంటుందండి, మెగా అంతే. ఇంకా మెగా అంటే మెగా. అది ఆయనకు ఆ పేరు ఉంది కాబట్టి మన ఎవరన్నా అలా పిలిస్తే భయం వేస్తుంది, ఆయనకి సూట్ అవుతుంది. అది మనం పిల్లబచ్చగాళ్ళం అనిపిస్తుంది అంతే. డాన్స్ రియాలిటీ షోలో కూడా తెలియకుండా మెగాస్టార్ గారిని అనుకరించే ప్రయత్నం. మెగాస్టార్ చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, వెంకటేష్ గారు, నాగార్జున గారు మా డ్యాన్స్లో కామన్గా కనపడతారు. మెగాస్టార్ గారు ఎక్కువ కనపడతారు. అంటే మేము అప్పట్లో వాళ్ళ సాంగ్సే చేసేవాళ్ళం, వాళ్ళే మా మైండ్లో ఉండేవాళ్ళు. వాళ్ళ యాటిట్యూడు, వాళ్ళ మ్యానరిజాలు ఇవే వచ్చేవి మాకు. అందులో ఈజీగా కొంచెం బాగా ఇష్టపడి ఎక్కువ సాంగ్స్ డ్యాన్స్ అంటే ఆయన, తర్వాత బాలయ్య బాబు గారు, తర్వాత నాగార్జున గారు, వెంకటేష్ గారు, అలా ఉండేది కదా. అందువల్ల ఎక్కువ గెటప్స్ నాకే వేసేవారు. చిరంజీవి గారి గెటప్, చిరంజీవి గారి సాంగ్, మళ్ళీ బాలకృష్ణ గారు వచ్చినా నాకే వేసేవాళ్ళు. అట్లా టీవీలో ఎప్పుడన్నా చిరంజీవి గారు బర్త్డే ప్రోగ్రామ్ చేయాలన్నా బాలకృష్ణ నన్ను కంపల్సరీ పిలుస్తారు ఒక సాంగ్కి, ఏ టీవీలో అయినా సరే. వండర్ఫుల్ సార్.